హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లో సాటర్డే ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వచ్చాయి. కంటెస్టెంట్స్కి సజెషన్స్ చెప్పి టాప్ 5 ఆర్డర్లో పెట్టారు. ఫస్ట్ ప్రేరణ మదర్, సిస్టర్, ఆర్టిస్ట్ ప్రియా వచ్చారు. ప్రేరణ అప్రిషియేట్ చేసి నిఖిల్, నబీల్, గౌతమ్, యాష్మి, రోహిణి పిక్చర్స్ అయితే ఆర్డర్లో పెట్టారు. విష్ణుప్రియ కోసం సిస్టర్, యాంకర్ రవి వచ్చారు. వాళ్ళిద్దరూ గేమ్ మీద ఫోకస్ చేయమని సజెస్ట్ చేస్తే వినదే విష్ణుప్రియ, నేను అలానే చేస్తున్నాను, ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో ఉంటున్నానని విసిగించింది. ఇక నాగార్జున గారు వాళ్ళు చెప్పారు, నీకు ఇష్టమైతే విను, లేకపోతే లేదు, వదిలే అన్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పారు. ఆయనకు కూడా తిక్క సమాధానం చెప్పింది. ప్రేక్షకులు ఇష్టమైతే ఉంచుతారు, లేకపోతే బయటికి పంపుతారు అని వేదాంతం వల్లిచ్చింది. ప్రేక్షకులారా ఇక బయటికి పంపేయండి. మరి ఇక రోహిణి కోసం శివాజీ గారు, రోహిణి ఫాదర్ వచ్చారు. శివాజీ గారు బిగ్ బాస్ ఎవరికైనా మంచి ప్లాట్ఫారం అని అందరినీ అప్రిషియేట్ చేశారు. శివాజీ గారు గౌతమ్ని, యాష్మి వద్దంటే అక్క అన్నావు, నీకు రోహిణి చాలు, అంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందా, నన్ను నామినేట్ చేసావు అనే సెటైర్స్ అయితే వేస్తూ మాట్లాడారు. ఇంకా పాత జ్ఞాపకాలు ఈయనకి పోలేదనుకుంటా. నబీల్ కోసం నబీల్ బ్రదరు సింగర్ బోలే గారు వచ్చారు. నబీల్ విన్ అవ్వాలని నబీల్ని ఎంకరేజ్ చేశారు. ఇక గౌతమ్ కోసం గౌతమ్ మదరు సోహెల్ వచ్చారు. యాష్మిని సోహెల్ అందంగా ఉన్నామని అక్క అని పిలిస్తే కోపం వచ్చిందా అని అడిగాడు. అవును అని, అందుకే కోపం వచ్చింది ఒప్పుకుంది యాష్మి. ఇక గౌతమ్ని మెచ్చుకున్నాడు సోహెల్. బాగా ఆడుతున్నామని, సోలో బాయ్గా బాగా సోలోగా ఆడుతున్నామని అన్నాడు. గౌతమ్ మదర్ గౌతమ్ని సేవ్ చేశారు. ఇక నెక్స్ట్ పృథ్వీ కోసం పంచమి హీరోయిన్ దర్శిని బ్రదర్ వచ్చారు. పృథ్వీ బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలానే ఆడుతున్నాడు అన్నారు. ఇక విష్ణుప్రియని పృథ్వీ బాగా చూసుకుంటుంది అన్నది దర్శిని. దానికి నాకు అప్రిషియేషన్ లేదా అంటే నీ గేమ్ పట్ల దృష్టి పెట్టు అన్నది దర్శిని. ఇది చాలు ఇకనైనా విష్ణుప్రియ మారడానికి. బ్రదర్ అయితే పృథ్వీ ఫ్రెండ్స్ని టాప్ 5లో పెట్టాడు. ఇక విష్ణుప్రియ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని మెచ్చుకున్నాడు. ఏమైనా హౌస్ నుండి బయటికి వచ్చాక విష్ణుప్రియ అసలు పట్టించుకోడు పృథ్వీ. ఇక విష్ణుప్రియ మారదు. పృథ్వీని వాళ్ళ బ్రదర్ సేవ్ చేశాడు. ఇప్పుడు సేవ్ విష్ణుప్రియ అయితే ఇది లాస్ట్ ఛాన్స్ అవుతుంది. ఇకనైనా ఆట ముఖ్యం అనుకుంటే చాలు. ఇక ఫ్రైడే లైవ్లో హౌస్లో కంటెస్టెంట్స్ని లవ్ గురించి బిగ్ బాస్ చెప్పమంటే ఒక్కొక్కరు వాళ్ళ లవ్ స్టోరీస్ గురించి చెబుతారు. నాకైతే నిఖిల్ లవ్ స్టోరీ చాలా బాధ అనిపించింది. నిఖిల్ చాలా ఎమోషనల్గా అయ్యాడు. నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు కానీ అసలు యాక్టివ్గానే లేడు. మరి 2 డేస్ నుంచి డల్గా ఉన్నాడు. 2 డేస్ వరకు వాళ్ళ బ్యాచ్లో ఉండేవాడు. ఇప్పుడు బ్యాచెస్ వద్దని వాళ్ళ మదర్ చెప్పాక ఒక్కడే కూర్చుంటున్నాడు. ఒక తల్లిలా నా లవర్ తప్పును క్షమించి నన్ను దగ్గర తీసుకోవాలని బాధపడ్డాడు. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళ లవర్ తప్పకుండా నిఖిల్ క్షమించి దగ్గర అవుతుంది అనిపించింది. వీళ్ళిద్దరూ చాలా టీవీ షోస్లో చేశారు. మొన్న ఏదో ఈవెంట్లో బయట ఉన్న నిఖిల్ వేరు, లోపల ఉన్న నిఖిల్ వేరు అని చెప్పింది కావ్య. సో నిఖిల్ చాలా లోలో ఉన్నాడు అనిపించింది. ఈరోజు కూడా అలానే ఉన్నాడు. పాపం కావ్య వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడేమో. వాళ్ళిద్దరూ కలిస్తే బాగుండును. ఓకే గైస్, సాటర్డే ఎపిసోడ్లో ఫ్యామిలీస్ టాప్ 5 పెట్టిన దాన్ని బట్టి చూస్తే టాప్ 5లో నిఖిల్, గౌతమ్, విష్ణుప్రియ, నబీల్, రోహిణి ఉన్నారనిపించింది. ఎక్కువ మంది వీళ్ళనే పెట్టారు. ఇక ఈరోజు వచ్చిన ఫ్యామిలీస్ ఎవరిని టాప్ 5లో పెడతారో చూద్దాం. దాన్ని బట్టి ఒక అంచనా వేయవచ్చు. ఓకే గైస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.